బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి సోమవారం ఉదయం బొగ్గుగళ్లపై రాఖీ పర్వదిన వేడుకలను నిర్వహించారు. సందర్భంగా ఆర్జీవన్ ఏరియా పరిధిలోని కార్మికులకు రాఖీలు కట్టి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమ ఆత్మీయత అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులతో ముందస్తుగా ఆత్మీయతను పంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఎందుకంటే సింగరేణి కార్మికుడి కుటుంబంలో పుట్టిన దాన్ని కార్మికులతో దాదాపుగా 20 ఏళ్ళకెళ్ళి అనుబంధం ఉంది. రామగుండం నియోజకవర్గంలో ప్రతి వాళ్ళ బాధలో ప్రతి సంతోషంలో ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా తోడున్నాం ఇప్పటి వరకు కూడా. ఇవాళ ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మాత్యులు సింగరేణిని రక్షించుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి ఇటీవల జరిగినటువంటి తాడిచేర్ల కావచ్చు, నైని కావచ్చు, మొన్న మనుగురుకు సంబంధించిన పీకేఓసి 2 కావచ్చు, ఇట్లా అన్ని బ్లాక్స్ను కూడా సింగరేణికి అప్పజెప్పుతూ మరి సింగరేణి అభివృద్ధికై వారు కృషి చేస్తున్నటువంటి సందర్భంలో దాదాపు అన్ని మైన్ల మీద కూడా కలిసి మరి ఘనంగా సెలబ్రేషన్స్ని నిర్వహించుకున్నాం. కార్మికులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. సింగరేణిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్పదిగా భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈసారి ఈ పండగ వాతావరణంలో అందరినీ కూడా మా అన్నదమ్ములను కలుస్తూ రాఖీ కట్టడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. గతంలో చెప్పినాను, ఇప్పుడు చెప్పినాను, వ్యక్తిగతంగా నాకు సొంత అన్నదమ్ములు లేకపోయినా వీళ్ళే మా అన్నదమ్ములుగా భావిస్తూ వారిని నమ్ముకునే వాళ్ళు దాదాపు 20 ఏళ్ళుగా నేను ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాను. గతంలో 23లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా మా అన్నదమ్ములు, మా కార్మిక మిత్రులు ఉన్నారన్నటువంటి ఒక ధైర్యంతో వాళ్ళ ప్రజలకి సేవలు అందిస్తూ ముందుకు పోతూ ఉన్నాను. ఈ క్రమంలో ఈరోజు వాళ్ళందరికీ కూడా కలిసి రాఖీ కట్టి స్వీట్ తినిపించి ఒక అక్క లెక్క వారు రాగానే మరి వాళ్ళంతా కూడా నన్ను ఆప్యాయతతోటి దగ్గర తీసుకోవడం అనేది నిజంగా కూడా ఇది జన్మజన్మల బంధంగా భావిస్తూ నేను ఆ భగవంతుణ్ణి ఒక్కటే కోరుతా ఉన్నాను. సింగరేణి క్షేత్రంలో పనిచేస్తున్నటువంటి నా తోడ బుట్టకపోయినా, రక్తం పంచుకొని ఒక తల్లి కడుపులో బుట్టకపోయినా ఆ ప్రేమని ఆప్యాయతని నాకు అందిస్తున్న ప్రతి కార్మికుడు కూడా మరి సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. బొగ్గు బాయిలో ఎక్కిన వాళ్ళు ఆరోగ్యంగా ఎట్లాంటి హాని జరగకుండా మరి ఇల్లు చేరుకోవాలని అమ్మవారిని, భగవంతుని నేను వేడుకుంటా ఉన్నాను. అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలి. కార్యక్రమంలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ, కోడూరు రమేష్, బియ్యాల మహేందర్, పాకాల నరసింహారెడ్డి, బూడిద హర్ష, కొట్టె నరేష్, శ్రీనివాస్, చింతం అంజీ, గంగరాజు, ఎల్తూరు సరిత, రాజయ్య, మీస వికాస్ తదితరులు పాల్గొన్నారు.